ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్ని నిధులు కేటాయించారు మార్కెట్ కమిటీ యాడ్కు? మీరు ఎన్ని నిధులు వర్క్ చేసిండ్రు? మిత్రులందరికీ నమస్కారం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి సహకారంతో మరి గత 10 ఏళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీ హయాంలో మరి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి అసలు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే విధంగా సన్నంగా సాగింది వారి పాలన. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం కొన్ని దాదాపు ఒక 21 సంవత్సరాల నుంచి దీనావస్థలో ఉండే. మరి అప్పుడు ఎవరైతే పెద్దలు మరి ముద్దా వీరమల్లప్ప గారు నిర్మించినటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు అలాగే ఉండే. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ గారి చొరవతో మరి అప్పుడు మా పాలక మండలి లేకపోయినప్పటికీ మరి స్పీకర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ గమనించి మరి ఇక్కడ దీన్ని నూతన వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని నూతనంగా నిర్మించడానికి మరి రినోవేషన్ కోసం మరి దాదాపు ఒక 85 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి దీన్ని రినోవేషన్ చేసి ఆఫీసును మొత్తం నూతనంగా ఏర్పాటు చేసి మరి రైతులకు కానీ మరి ప్రభుత్వ అధికారులకు కానీ మరి ఇక్కడ మార్కెట్ సిబ్బంది కానీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అప్పుడు మా పాలక మండలి లేకపోయినప్పటికీ మరి ఇక్కడ ఉన్న అధికారులు వారి చొరవతో మరి బ్రహ్మాండంగా మరి ఇక్కడ కార్యాలయాన్ని నిర్మించి మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి డిసెంబర్ 2వ తారీఖు నాడు మా పాలక మండలి ఏర్పాటైన తర్వాత మరి స్పీకర్ గారి చొరవతో మరి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి మొదటి పాలక మండలి సమావేశంలో మరి ఎక్కడెక్కడ సమస్యలు అన్నింటినీ మరి మా డైరెక్టర్లు మా వైస్ చైర్మన్ అందరం కలిసి కూర్చొని చర్చించి మరి స్పీకర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి స్పీకర్ గారు వెంటనే స్పందించి మరి ఇక్కడ దుకాణ సముదాయాలు ఇంకా అవసరం ఉన్నాయి. మరి ఇప్పుడు కట్టినటువంటి దుకాణాలు కూడా మరి గౌరవ పెద్దలు శశాంక్ రెడ్డి గారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు, అదేవిధంగా గౌరవ పెద్దలు ప్రసాద్ కుమార్ గారు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ షెడ్యూల్ నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి షెడ్యూల్ నిర్మించలేదు, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరపలేదు. మరి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మరి ఇక్కడ 16 షెటర్లు మరి ఇక్కడ గంజిలో సెట్లకు మరి అవసరం ఉన్నాయి చాలా. వాళ్ళు కూడా అడుగుతారు. మేము వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ 16 షెటర్లు నూతనంగా నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే మన గంజిలో యార్డులో ఇప్పుడు ప్రస్తుతానికి 4 షెడ్లు ఉన్నాయి. రైతులు ధాన్యాన్ని అమ్ముకునే విధంగా వాళ్ళు భద్రపరుచుకునేందుకు వీలుగా పాత గవర్నమెంట్ నిర్మించిన 4 షెడ్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకో నూతన షెడ్ నిర్మించాలని చెప్పి మరి గ్రేట్ మర్చెంట్ అసోసియేషన్ ద్వారా మాకు విన్నవించడం జరిగింది. మరి ఇప్పుడు 42 లక్షలతో మరి అక్కడ హనుమాన్ మందిర్ వెనకాల గంజిలో యార్డులో మార్కెట్ యార్డులో అక్కడ నూతన షెడ్ నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించడం, ఆ ప్రతిపాదన కూడా చివరి దశలో ఉన్నాయి. మరి 4,20,00,000తో మొత్తానికి మా ప్రభుత్వం మా పాలక మండలి ఏర్పడిన తర్వాత స్పీకర్ గారి సహకారంతో 4,20,00,000 రూపాయలతో ఈ మార్కెట్ యార్డును కానీ మరి అదేవిధంగా ఈ షట్టర్లు, అదేవిధంగా సీసీ కెమెరాలు, మరి ధాన్యాన్ని రైతులు ఇక్కడ అమ్ముకుంటున్న నైట్లో కొంతమంది కాంటా కాకుండా ఇక్కడనే ఉండిపోతారు వాళ్ళ ధాన్యం. మరి వాళ్ళ దొంగల నుంచి రక్షణగా వాళ్ళకి ఇక్కడ 25 లక్షలతోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్, కంప్లీట్ మినరల్ వాటర్ ప్లాంట్ 10 లక్షల రూపాయలతో ఒకటి ఇక్కడ, ఇంకోటి రైతు బజార్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 4,20,00,000 స్పీకర్ గారి సహకారంతో అతి త్వరలో దీనికి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. మరి అదేవిధంగా రైతు బజార్ విషయానికి వస్తే మరి రైతు బజార్లో కూడా మరి మా మున్సిపల్ చైర్పర్సన్ మరి శ్రీ గడ్డం అన్నయ్య గారు మరి వారి సహకారంతో మరి ఇప్పుడున్న కలెక్టర్ దీపక్ తివారీ గారి సహకారంతో మరి అక్కడ సందర్శించడం జరిగింది. అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారు 8,60,000 రూపాయలు వాళ్ళ సొంత డిఎంఎఫ్టీ ఫండ్ నుంచి మాకు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు వర్క్ నడుస్తుంది. అక్కడ 6 టాయిలెట్లు, అదేవిధంగా వాటర్ సదుపాయం, నీటి సదుపాయం, రైతులకు నీళ్లు తాగేందుకు నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ నీటి సదుపాయంతో పాటు మరి మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడ మరి అక్కడ కూడా 10 లక్షలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 60 లక్షల రూపాయలతోటి టెంపరీ కవర్ షెడ్, దానికి కూడా ప్రతిపాదన కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి, పంపించడము త్వరలో. అది కూడా మరి స్పీకర్ గారి సహకారంతో మరి శ్రీమతి గడ్డం అన్నయ్య గారు మున్సిపల్ చైర్మన్ మొదటి పౌరాలు ఏవైతున్నారో వారి సహకారంతో ఆ 60 లక్షల రూపాయలు సంబంధించిన షెడ్ కూడా కంప్లీట్ అవుతుంది. త్వరలో దానికి సంబంధించిన కూడా శంకుస్థాపన చేస్తాం. ఆల్రెడీ ఇప్పుడు అది 8,60,000 రూపాయలకు సంబంధించింది. అక్కడ బోర్వెల్ వేసినాం, మోటార్ ఫిట్ చేసినాం. ఇప్పుడు బాత్రూమ్ సంబంధించిన వర్క్ నడుస్తుంది. వర్షాల వల్ల కొద్దిగా
ఇబ్బంది వాతావరణం ఉంది. మళ్ళీ వారం నుంచి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. 15 రోజుల్లో టాయిలెట్ మరి తాగునీరు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇవన్నీ మా ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి పెద్దలు గౌరవనీయులు స్పీకర్ గారి సహకారంతో మరి మా పాలక మండలి అందరం కలిసి కూర్చొని చర్చించి మరి ఏ విధంగా ముందుకు పోవాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, మార్కెట్ను ఏ విధంగా ఇంకా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏ విధంగా వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలనేది మా ముఖ్య ఉద్దేశం. మా కమిటీ మేమంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మా కమిటీ మేమందరం కూడా నిరుపేదలను కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి మా స్పీకర్ గౌరవ ప్రసాద్ కుమార్ గారు మాకు ఈ పదవులు మరి ఇవ్వడం జరిగింది. ఈ పదవులకు మేము వారికి ఎక్కడ కూడా వన్నె తెచ్చే విధంగానే మా పని ఉంటుంది, కానీ ఎక్కడ కూడా మా దగ్గర ఎక్కడ ఎలాంటి తప్పు జరగదు. మరి మేము కూడా అభివృద్ధి కార్యక్రమం మేము, ఎందుకంటే మేము 24 గంటలు మరి ఏం చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళం మేము, మా పాలక మండలి కానీ మేము కానీ మా వైస్ చైర్మన్ కానీ దాని ప్రకారమే స్పీకర్ గారి సూచనతో ముందుకెళ్ళి మరి మార్కెట్ను మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.